సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నేటి కవిత వారి స్వేచ్ఛ కవితలో ఎన్నికైనటువంటి నా కవిత శీర్షిక మధుర సరాగాలు. మట్టి పరిమళం సంగీతమై మట్టికి మనిషికి మధ్య హృదయ సంకేతాన్ని తెలుపుతుంది. మట్టి పాదాలను తాకగానే అణువణువును పలకరించి పులకరింపజేసి జీవిత సత్యాలను వేదాంతిలా బోధిస్తుంది. మిన్ను నుండి జాలువారిన వాన తుంపరలు అంగుళులై పొడమి ఎదను మేటగానే హరిత స్వరాలతో సరాగాలాలపించి పచ్చని తివాచి పరచి పండుగ చేస్తుంది. జనావళికి మట్టే కదా అన్నం పెట్టేది, మట్టే కదా జోల పాడేది, ఆ మట్టే కదా తన ఒడిలో శాశ్వత నిద్రపుచ్చేది. అందరికీ ధన్యవాదములండి. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక మనసుతో మాట్లాడు. మౌనం గుహలో కూర్చొని మార్గనిర్దేశనం కోసం మనసుతో మాట్లాడు, చర్చించు, మార్గం వెతుకు. గతం పేజీలు తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. గతం పేజీలు తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. వర్తమానం పలకరిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఏకాంతాన్ని భగ్నం చేయడానికి రంభా ఊర్వశిల కంటే ఎక్కువ గందరగోళాలు వస్తాయి. మౌనాన్ని మక్కువగా ఆచరిస్తే ఆటంకాలు పరారు. మనసుతో మాట్లాడటం మొదలు పెడితే వదిలేసిన ఉషోదయాలు, చేసిన తప్పులు, కాలుజారిన సన్నివేశాలు, పట్టుకోని చేయూతలు ఒక్కటొక్కటి వేదికపై వస్తాయి. వెతుక్కోవాల్సిన బాధ్యతలు, చేయాల్సిన క్రియలు మానవత్వాన్ని తట్టిలేపి చేస్తాయి మహిమాన్వితం. కారుణ్యం ప్రవహించినప్పుడు కాళ్ళు విరిగిన లేగదూడలు, రెక్కలు విరిచేసిన పక్షులు, మోసపోయిన హామీల కాగితాలు, రాజకీయ తేనెటీగలు కుట్టిన అమాయకత్వాలు అన్నిటికీ అందిస్తావు చిట్కెన వేలు. మనిషికి మంచి స్నేహితుడు మనసే. మంచి చెడు మనమేం చేసినా వీడిపోంది అదే. కోరికల గుర్రాలపై తప్పుగా పరిగెత్తినప్పుడు హెచ్చరించేది, శుతిమెత్తగా సూచనలిచ్చేది, వినకుండా వదిలేసినా మన్నించి ఊరుకునేది అదే. మనసుతో మాట్లాడకుండా, మనసు గోడు పట్టించుకోకుండా ఉంటే మానవత్వం చెదలు పట్టే ప్రమాదం ఉంది. మనిషితనానికి గజ్జికుక్క కరిచే అవకాశం ఉంది. మనిషితనానికి గజ్జికుక్క కరిచే అవకాశం ఉంది. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కోసం ప్రతిస్పందన 4 మే 2026 నాటి అంశం లవ్ జిహాదీ మన బాధ్యత. నా శీర్షిక పిల్లల పెంపకం యుద్ధ నైపుణ్యంతో. రైతు చిలకలో చేను వేశాడంటే ముప్పొద్దులా కాపలా కాయలేం. పొరుగువారి సాయం కూడా పొందుగా ఉంటేనే ముందడుగు వేయగలిగేది. పాలకుల పక్షపాత ధోరణులతో చాపకింద నీరులా ఏండ్ల నుండి భాయి భాయి అంటూనే చుట్టూ పల్లేరుగాయలు పరుచుకుంటూ అన్ని రంగాలలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అందులో భాగమే లవ్ జిహాదీ. మితవాదులు మంచివారైనా అతివాదులదే పైచేయి అయ్యి మదర్సాలలో తప్పుదారి శిక్షణలు. సాక్షాత్ కేరళ మాజీ గవర్నర్ గారే వారి మాటలలో బాధ వ్యక్తపరిచారు. అనుభవజ్ఞుల నీడలలోనే అక్షర జ్ఞానాలపైన శ్రద్ధ కన్నా అడుసులను తొక్కిస్తూనే అదుపు తప్పిన గుర్రాలుగా తీర్చిదిద్దుతూ మోటారు సైకిళ్లు కొనేస్తూ నెలవారీ అలవెన్స్లు ఇస్తూ ఒక్కో ట్రాప్కు ఇంత అని లెక్క ఇస్తూ ఇన్సెంటివ్లు ఇస్తూ యువతను పెడతోవ తొక్కిస్తుంటే, ఉద్దేశపూర్వకంగా ఉచ్చులు బిగిస్తుంటే సాదాసీదా జాగ్రత్తలు సరిపోవు.
పాలకులు, అధికారగణం ఎక్కడా కనీస మందలింపులు కూడా లేవు. ఇవే ప్రయత్నాలు ప్రగతి వైపు మళ్లించగలిగితే దేశానికి, విశ్వానికి చాలా మేలు జరిగేది. చెరువులో నీరు చెరువెనుక చేరినాక ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే దారికొస్తామో, బతికి బట్టగలమో అన్ని దారులు వెతకవలసిందే. తల్లి పిల్లల పెంపకంలా కాకుండా సంఘంలో పొంచి ఉన్న కనబడని వేలాడుతున్న కత్తిని కనులకు కట్టినట్టుగా చూపించాలి, విడమరచాలి, వివరించాలి. ఎదుర్కోవడానికి వీలుగా యుద్ధవీరుల నైపుణ్యాల శిక్షణల అన్ని విధాల తర్ఫీదులను కలగలిపి ఉండాలి పెంపకంలో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చని విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక చిరిగిపోతున్న విలువలు. నేటి తరం ఆడపిల్ల సంస్కృతి సాంప్రదాయాల గడప ఎప్పుడో దాటేసింది. హిందూ ధర్మాలు బోధించే లక్ష్మణ రేఖల సరిహద్దుల గీతలను చెరిపివేసి ప్రేమ చుక్కల ముగ్గులు గీసుకుంటోంది. పెద్దల శుద్ధులకు ఏమాత్రం విలువ ఇవ్వక కంటికి రెప్పలా కాచుకుని ఇంటికి దీపంలా వెలిగించుకున్న తల్లిదండ్రుల ఆవేదనను లెక్క చేయక మంచి చెడుల విచక్షణ జ్ఞానం మరచి అంతవరకు ముఖమైనా తెలియని ఎవడితోనో ప్రేమమైకంలో పడిపోయి వాడి చుట్టూ తిరిగి వాడి మాటల మాయలో పడి దీపం చుట్టూ తిరిగిన శలభంలా మాడిపోయి జీవితాన్ని శాపగ్రస్తం చేసుకుంటోంది. ప్రేమ జిహాద్లో తప్పటడుగులు వేస్తూ గమ్యం కానరాక గతానికి మళ్ళలేక ఆత్మహత్యల బారిన పడి ఉసురులకు ఎసరు పెట్టుకుంటోంది. హిందూ ధర్మాల విలువలకు తిలోదగాలిచ్చేసి ఆపై మేల్కొన్న ముళ్ళకంచెల మీద పడిన వలువలు మరలు సరి అవుతాయా? నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. సభా సరస్వతికి నా నమస్కారం. నా పేరు విజయ్ కుమారి, హైదరాబాదు. శీర్షిక మాయ తెర వెనుక నిజం. మాయ తెర వెనుక నిజం, ప్రేమ పేరుతో వచ్చే మాయాజాలం, నమ్మకం ముసుగులో దాగిన కుట్రజాలం, కళ్ళు మూసుకుపోతే కనిపించని నిజం, లవ్ జిహాద్ అనే పదం వెనుక దాగిన విషం, ముందు చూపించేది మధురమైన మాట, తీయని కలలు, వాగ్దానాల బాట, గుడి, బొట్టు, పూజ అన్నీ వద్దని నెమ్మదిగా మార్చేస్తారు నీ దారిని. తప్పులెక్కడా అని అడిగితే చాలు ప్రేమకు మతం లేదని చెప్పే సాకులు. కానీ ప్రేమ పేరుతో బలవంతపు మతం. ఇది ప్రేమ కాదు, ఇది వంచనా పదం. సారీ అనే మాట చివరికి మిగిలేది కన్నీళ్లతో కూతురింటికి వచ్చేది బిడ్డే అయినా తల్లిదండ్రుల గుండె కోత. ఒక్క క్షణం మోజుకి జీవితమే మూత. కుటుంబ బాధ్యత ఎంత గొప్పదో కనిపించిన అమ్మా నాన్న రుణం తీరదు కదా. వాళ్ళ కలలు, ఆశలు నీ భవిష్యత్తు. ఒక్క తప్పు నిర్ణయంతో సత్తువ కుప్పకూలిపోవు. ఇష్టం ఉండొచ్చు, ప్రేమ పుట్టొచ్చు, కానీ కళ్ళు తెరిచి నిజం చూడాలి. పేరు, ఊరు, కుటుంబం దాచేవాడిక నిజమైన ప్రేమికుడు ఎలా అవుతాడు? నిజమైన ప్రేమికుడు ఎలా అవుతాడు? అమ్మాయి బ్రతుకు మూల్యమైనది. మోసపు వలలో చిక్కి చెడగొట్టుకోవద్దు. విద్యా, వివేకం, విచక్షణ ఆయుధాలు మాయతెరను చించి నిజం చూపాలి. మాయతెరను చించి నిజం చూపాలి. ఇదే మన ప్రతిజ్ఞ, ఇదే మన హెచ్చరిక. ప్రేమ పేరుతో జరిగే ద్రోహం ఆపాలి. కుటుంబ విలువలు, ధర్మం కాపాడాలి. కలం పలుకు, అది సత్యగీతం తెలుపు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఎంపికైన నా కవిత వినిపిస్తున్నాను. శీర్షిక ప్రియుడను. పుట్టలో దాగి ఉన్నాయి అందమైన అక్షరాలు అచ్చులలో. పుటలన్నీ పుస్తకమై శోభిల్లాయి. చూపులు అక్షరాల వెంట పరుగులెత్తాయి. వేలి కొసలు మీటితే పులకించాయి. చూపులు తాకడికి పరవశించాయి. భావదారుల తలపుల్లో సాగిపోతూ ఎదలో తెలియని తృప్తినిస్తాయి. అలసిన వేళల్లో ఆహ్లాదం పంచాయి. నిర్దుల వేళ గుండెపై పొందిగ్గా తల ఆంచాయి. గుండె చెప్పే ఊసులు శ్రద్ధగా విన్నాయి. మనది అపురూప బంధం సుమా అన్నాయి. ఎక్కడో ఏవేవో అరల్లో ఒదిగిపోతాయి. మౌనంగా తపస్సు చేసే మునులు అనిపిస్తాయి. కావాలనుకున్నది చేతికి అందే వరకు అన్వేషణ సాగించమంటూ ఊరిస్తాయి.
అద్భుతమైన అర్థవంతమైన పుస్తక ప్రేయసి ప్రేమలో మునిగాక ఏదైనా తప్పదు కదా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. స్వేచ్ఛా కవితకు గాను నా కవిత ముందు వచ్చేవాడికే ముప్పు. ఊరికే అన్నం పెడితే తిని కూర్చుంటాను, ఒళ్ళు పెంచుకుంటాను, ఇంకా ఏమి కావాలో అడుగుతుంటాను. అప్పుడప్పుడు లేచి అటు ఇటు పరిగెత్తుతాను, ఆలోచించుకుంటాను. ఎదురుగా ఎవరైనా వస్తే కావలించుకుంటాను. అవకాశం వచ్చిందా మళ్ళీ జెండా చేతిలో పట్టుకుంటాను. ఈరోజు జెండా ఈయనది కావచ్చు, రేపు ఇంకొకరిది అయి ఉండవచ్చు. దీనికనే అభ్యంతరం లేదు. ఒకటే జయం, ఒకటే న్యాయం. నగదు, రొక్కము, చుక్క, ముక్క. అలవాటు పడ్డ ప్రాణాలు అట్లే నడవని. మేమే అధికారంలోకి వస్తే అన్నీ సమకూర్చుతామన్న ధీమా, ఎప్పటికైనా సమకూర్చకపోతామా అన్న భరోసా. సుప్రీంకోర్టు వద్దన్నా వినని ఉచితాలు మనిషిని ఎటువైపు లాక్కెళ్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ఒళ్ళో పోసిపోతున్నారు. మనిషిని సోమరిపోతును తయారు చేస్తున్నారు. రోగాల నిలయాలను రూపుదిద్దుతున్నారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, అవసరం లేకున్నా ఫ్రీ బస్సు ప్రయాణాలు, వద్దన్నా మధ్యాహ్న భోజనాలు. ఎవరిని దోచి ఇస్తారు ఎలక్షన్ల వాగ్దానాలు? ట్యాక్స్ రూపంలో మన దగ్గరనే వసూలు చేస్తారు. హద్దు లేకుండా ప్రతి పార్టీ ఉచితాలు వాగ్దానాలు చేసుకుంటూ పోతే అప్పు మీద అప్పు, మళ్ళీ వచ్చేవాడికే పెద్ద ముప్పు. బదులుగా పిల్లలకు కాలేజీ ఫీజులు చెల్లించి ఉచిత వైద్య సేవలు చేస్తే, సంక్షేమ పథకాల వైపు దృష్టి మరలిస్తే ప్రజాధనం సద్వినియోగమైనట్లు లెక్క. అందరికీ నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక ఇంటి నుండే. నవనాగరిక సమాజంలో కొత్త కొత్త పోకడలకు పరుగులు పెడుతున్న యువత, విందులు విలాసాలకు మొగ్గు చూపుతున్న నవత, అవసరానికి మించి విలాసపు వస్తువులు కానుకలుగా ఇవ్వడమే మూల కారణం. అంతర్జాలంలో సైబర్ నేరగాళ్ల వలల్లో పడటానికి ముఖ్య కారణం. పిల్లలకు ఇచ్చిన నూతన టెక్నికల్ వస్తువుల వాడకంపై ఓ కన్నేసి ఉంచడం పెద్దల కనీస కర్తవ్యం. వస్తువుల వాడకం పెడత్రోవల బాట పడుతోంది. నూతన వస్తువుల వాడకం పెడత్రోవల బాట పడుతోంది. యువరక్తంలో ఉప్పొంగే కోరికల ఉప్పెనలో కొట్టుకుపోతోంది యువతరం. విలాసపు కోరికలు తీర్చుకోవడానికై యువత లవ్ జిహాద్ వలల్లో పడుతున్నది. మతోన్మాదులు పన్నే వలలో అవలీలగా చిక్కుతున్నది. కపట ప్రేమల వలకు బలి అవుతున్నది. లవ్ జిహాద్ పేరిట విసిరే ఆకర్షణలకు హిందువులే పెక్కు సంఖ్యలో మోసపోవడం విచారకం. లవ్ జిహాద్ ప్రేమ పేరుతో వేసే వలలో పిల్లలు చిక్కుకోవడానికి పెద్దలే మూల కారణం. తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచక పెద్దలు తమ తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తనులు ములకలై పోవడమే ముఖ్య కారణం. తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నారో కనిపెట్టకపోవడం ప్రధాన కారణం. విద్యాబుద్ధులతో పాటు లోకం పోకడ గురించి తెలుపకపోవడం మరో కారణం. పరమత ద్వేషం నేర్పించక్కర్లేదు, కానీ స్వమత సాంప్రదాయ విలువలు విపులంగా నేర్పించడం ఆవశ్యం. మతమూఢత్వం వంట పట్టించకపోయినా హైందవ సంస్కృతి ఔన్నత్యం వివరించడం ఎంతో ముఖ్యం. హిందూ యువతులు పెక్కు సంఖ్యలో లవ్ జిహాద్ మాయలో పడి కన్న తల్లిదండ్రుల సైతం ధిక్కరించడం ఎంతో విచారకరం. ఇంటి నుండే మార్పు రావాలి. తల్లిదండ్రులు ఓర్పుతో నడుం కట్టాలి. లవ్ జిహాద్ దుష్టులకు గుణపాఠం నేర్పాలి. హిందూ పిల్లలకు పటిష్టమైన విజ్ఞత నేర్పించాలి. చట్టం రూపురేఖలు సైతం మార్చాలి. మతపరమైన దురాగతాలకు ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టాలి. ముందుగా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇంటి నుండే ప్రధానమైన మార్పులు రావాలి, తేవాలి. ధన్యవాదములు. సభకు నమస్కారం. నా పేరు గజవెల్లి శ్రీనివాసాచారి, నివాసం కాజీపేట. శీర్షిక ఆత్మతత్వం. అహంకార మేఘాలు చెదిరిపోతే ఆత్మనే సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు ఆత్మతత్వం బోధపడు. మనిషి ఆహారం సేకరించినా, వంట వండినా, భోజనం చేసిన ప్రతి పనిని దైవానికి అర్పించాలిగా. మనిషి చేసే సాధారణ పని సైతం బ్రహ్మజ్ఞానం పొందే సాధనగా మారునుగా. ఇతరులకు ఏది ఇచ్చినా, దైవాన్ని పూజించినా అన్నీ బ్రహ్మమేగా. కష్టాల్లో ఉన్న మనుషులకు చిన్న సాయం చేసినా అది మాధవ సేవగానే భావించాలి. భగవంతుని దర్శనం కోసం నిస్వార్థమైన సేవయే ముఖ్యం. స్వార్థగుణం వదిలించుకొని
దివ్యత్వాన్ని అనుభవించాలి. ధన్యవాదములు. పునః స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.